నమస్కారం. మాఘ పురాణం 5వ రోజు పారాయణలోకి వచ్చాం. కౌత్సుడనే బ్రాహ్మణ కుమారుడి గురించి చెప్తున్నాం. మన ముందు కథలో దిలీప మహారాజుకి వశిష్ఠ మహర్షి ఇలా తెలియజేస్తున్నారు. కౌత్సుడనే కుర్రవాడు తపస్సు చేశాడు కావేరీ నదీ తీరంలో. తర్వాత అతనికి విష్ణుమూర్తి ప్రత్యక్షమైతే, నేనే స్వరూపాన్ని చూశానో ఆ స్వరూపమే ప్రజలందరూ దర్శనం చేసుకునేలాగా ఇక్కడే నువ్వు వెలిసి ఉండమని భగవంతుణ్ణి ప్రార్థించి అతను తన సొంత గ్రామానికి బయలుదేరి వచ్చాడు. అయితే ఇతన్ని మృగశృంగుడు అని కూడా పిలిచేవాళ్ళట. ఇతను కావేరీ నదీ తీరంలో ఘోరమైన తపస్సు చేశాడు చాలా రోజులని చెప్పాం కదా. ఇతను తపస్సు చేసుకునేటప్పుడు ఈ అడవిలో ఉన్నటువంటి మృగాలు కొమ్ములు దురదొస్తాయండి వాటికి. అవి ఏదైనా చెట్టు కొమ్మకేసి రుద్దుకుంటాయి. ఈ నిశ్చలంగా కూర్చుని తపస్సు చేసుకుంటున్న ఇతను ఏదో ఒక శిలాస్వరూపంగా భావించి మృగాలు ఈ లేళ్ళు అవన్నీ తమ కొమ్ముల్ని అతనికేసి రుద్దేవిట ఆ దురద తీర్చుకోవటం కోసం. అందుకని ఈయన మృగాలు తమ శృంగములతోటి అతన్ని రాపాడించినాయి కాబట్టి మృగశృంగుడు అని కూడా పిలిచేవాళ్ళు. శృంగం అంటే కొమ్ము అనమాట. అయితే ఏమైంది, ఈ బ్రాహ్మణ బాలుడైనటువంటి కౌత్సుడు అనేటువంటి మృగశృంగుడికి యుక్త వయసు వచ్చింది. అప్పటికే అతను పెద్దవాడు అయ్యాడు. 30 సంవత్సరాలు దగ్గర దగ్గర వచ్చేసినాయి. 30 ఏవేమోలేండి, 15 ఏళ్లకో వెళ్ళి ఉంటాడు, 25 ఏళ్లకు తిరిగి వచ్చాడు. తల్లిదండ్రులు కుమారుడికి వివాహం చేయడానికి నిశ్చయించి తగిన వధువు కోసం అన్వేషించడం మొదలుపెట్టారు. వాళ్ళ అమ్మా నాన్న సంబంధాలు వెతుకుతారు. ఇప్పుడు కూడా మనం అమ్మాయి ఎలాంటి అమ్మాయి కావాలో పిల్లల్ని అడుగుతాం. ఏమిటి, జాబ్ చేసే అమ్మాయి కావాలా, ఇంట్లో ఉండే అమ్మాయి కావాలా, ఏవో కొన్ని 3 ప్రశ్నలు ఉంటాయి కదా. దాని గురించి చెప్తున్నారనమాట. విషయం తెలుసుకున్నటువంటి కౌత్సుడు తన తల్లిదండ్రులను ఉద్దేశించి ఇట్లా అన్నాడు. తల్లిదండ్రులారా, నాకు వివాహం చేయాలనే మీ తపన నన్ను ఎంతో ముగ్ధుని చేసింది. కానీ వివాహం చేసుకునే ముందు వధువు యొక్క గుణగణాలని పరిశీలించాలి కదా. వధువు యొక్క గుణగణాలు మంచి చెడ్డల పట్ల నాకు కొన్ని నిశ్చయమైన అభిప్రాయాలు ఉన్నాయి, వాటిని వివరిస్తాను వినండి అని చెప్పడం మొదలుపెట్టాడు. ఇప్పుడు మనం మాఘమాస మాహాత్మ్యం కదా తెలుసుకుంటున్నాము. మధ్యలో ఈ రామాయణంలో పిడకల వేట ఎందుకండి అంటే, పురాణాలు అందుకే వినాలి మనం. పురాణాల్లో బోల్డని పిడకల వేటలు ఉంటాయి. వేరే కొత్త సంగతులు చెప్తారు. చూడండి, ఒక అతను తపస్సు చేశాడు. మొదటిది ఏం చెప్పారు, స్నానం చేయగానే అతనికి పులిముఖం పోయింది. అంటే స్నానం చేస్తే పులిముఖం పోతుంది. రెండో వాడు తపస్సు చేశాడు. ఈ తపస్సు చేసినప్పుడు అతను మాఘస్నానం చేయటం వల్ల తక్కువ సమయంలోనే అతని తపస్సు సిద్ధించింది. ఏం చెప్తున్నారు, స్నానం చేయి మంచి జరుగుతుంది అని కాకుండా ఎలాంటి మంచులు జరిగేందుకు అవకాశం ఉందో కూడా చెప్తున్నారు. ఇతను జ్ఞానవంతుడయ్యాడు. ఎలాంటి కన్యని వివాహం చేసుకోవాలో ప్రజలకి మనకి తెలియజేస్తున్నాడు అనమాట. వధువు గుణవతి శీలవతి అయి ఉండాలి, పెద్దలని గౌరవించాలి, ఆరోగ్య సూత్రాలని పాటించాలి. అంటే పొద్దున్నే లేవాలి, రాత్రి పెందరాళి పడుకోవాలి, కాల భోజనము కాల నిద్ర చేయాలి. ఆరోగ్య సూత్రం పాటించడం అంటే ఇంకా అదే ఆరోగ్య సూత్రం. అసూయాద్వేషాలు ఉండరాదు, మర్యాద మన్ననలతోటి మెలగాలి, అందరినీ సమభావంతో చూడాలి, పక్షపాతం పనికిరాదు, అత్తమామల్ని ఆదరించాలి, వినయ విధేయతలతోటి మెలగాలి, భర్తను తూలనాడరాదు, భర్తకు అనుకూలంగా మెలగాలి, మంచితనము నెమ్మదితనంతో ఉండాలి. ఇవన్నీ ఇప్పుడు కూడా కావాలండి మనకి. అమ్మాయిలు ఏమంటారు, నాకే కావాలా, నేనే ఉండాలా, ఇలాగా నువ్వు ఉండవా అంటారు. అబ్బాయిలు కూడా దీనికి తగినట్టు ఉండాలి. ఇప్పుడు ఆయన చాలా బుద్ధిమంతుడని చెప్పుకున్నాను చూడండి. ముందు పురాణంలో చెప్పా, ముందు రోజు పారాయణలో. చాలా బుద్ధిమంతుడైన వాడు చాలా బుద్ధిమంతులైన వాళ్ళని కోరుకోవచ్చు, సహజమే. మరి ఇంకా ఏం చెప్తున్నాడు, కార్యేషు దాసి కరణేషు మంత్రి, భోజేషు మాత సేనేషు రంభ క్షమయాధరిత్రి, ఇంకో పదం కూడా ఉందండి. ఇప్పుడు కూడా ఈ పదాలు వింటుంటాం. అలా నేనే ఎందుకు ఉండాలి, వాళ్ళు ఎందుకు ఉండకూడదు లాంటి రెటమతం కాకుండా అసలు వాళ్ళు ఏం చెప్తున్నారో వింటే మనకు తెలుస్తుంది అనమాట. ఇవన్నీ పెద్దల నుంచి నేను విన్నట్టుగా ఇంటి పనులలో దాసివలను, భర్తకు సలహాలు ఇవ్వడంలో మంత్రిగాను, భర్తను సుఖింపజేయటంలో శృంగార దేవతగాను, భూదేవి అంతటి ఓర్పుతో ఉండవలెను. కోరుకుంటున్నాడు పాపం. ధర్మార్థ కామ మోక్షములనడి చతుర్విధ పురుషార్థాలను తెలుసుకుని వాటికి అనుగుణంగా మెలుగుతూ మోక్షాన్ని పొందు మార్గాన్ని అన్వేషించున్నదిగా ఉండవలెను. మోక్షాన్ని ప్రతి వాళ్ళకి, మనిషే పుట్టిన వాడికి మోక్షమే కావాలి. ఇప్పుడు భర్తలు మోక్షార్థులుగా ఉన్నారనుకోండి, వాళ్ళని సేవించడమే భార్య యొక్క మోక్షార్థ గమనం అనమాట. నిత్యము ధర్మబుద్ధిని కలిగి ఉండాలి, దైవభక్తి పరురాలై ఉండవలను. ముఖ్యంగా వధువు పుట్టినింటికి మెట్టినింటికి పేరు తెచ్చేదిగా ఉండాలి. ఈ పై లక్షణాలు కలిగిన స్త్రీని వివాహం ఆడడం వల్ల ఆ దంపతుల సంసార జీవితం 3 పువ్వులు 6 కాయలుగా వర్తిల్లుతుంది. పెద్దల మాటను కానీ భర్త మాటను కానీ జవదాటక వారికి అనుగుణంగా నడుచుకునే స్త్రీ పరమ పవిత్రురాలై దైవ సన్నిధికి చేరగలదు. కావున అట్టి సద్గుణ సంపన్న అయిన స్త్రీని వివాహం ఆడవలెను. ఇవన్నీ మంచి మాటలేనండి. ఇందులో ఆడవాళ్ళని తక్కువ చేసేదో, మగవాళ్ళని పురుషాధిక్యత పెంచేదో ఏమీ లేదు. పురాణం సాఫ్ట్గా, మృదువుగా, చక్కగా చెప్తుంది.
దీంట్లో ఏంటంటే మనం ఇన్ని గుణాలు కోరుకునేవాడికి అందులో కొన్నైనా ఉండాలి. ఇప్పుడు మనం కూడా మనకి వాంటింగ్స్ బోల్డన్ని ఉంటాయి కదా! దానికోసం ప్రయత్నం చేయాలిగా ఎంతో కొంత. మనం కూడా కొన్ని పద్ధతులు మార్చుకొని కొన్ని దానికి అనుగుణంగా ఉంటే ఇప్పుడు మన మోక్ష సాధన అవి ఈ కాలపు ప్రక్రియలు కావు. అలా ఆలోచించం మనం. ఏదో కొంచెం భక్తిగా ఉండాలి, ఏదో కాస్త పద్ధతిగా ఉండాలనుకుంటాము. ఆ కాస్త పద్ధతి, ఆ కాస్త భక్తయినా స్త్రీలకు ఉండాలంటే పురుషులకు కూడా ఉండి తీరాలి ఖచ్చితంగా. వీళ్ళకి లేకుండా వాళ్ళకి గావాలని కోరుకోకూడదు. ఈయనకు అవన్నీ ఉన్నాయి గాబట్టి కోరుకుంటున్నాడనమాట. అందరినీ ప్రేమానురాగాలతోటి, సమభావంతోటి చూడాలి. అట్టి స్త్రీ ప్రజలందరి చేత ప్రశంసలు పొందగలదు. కీర్తి ప్రతిష్టలను ఆర్జించగలదు. చల్లని తల్లి అని పదుగురి చేత మెప్పు పొందగలదు. సద్గుణములు కలిగిన భార్యని పొందిన వాడికి అంతకంటే వేరే స్వర్గం ఉండదు. మంచి గుణాలున్న పిల్లగా అమ్మాయి కనుక దొరికితే వాడికి ఇల్లే స్వర్గం కదా! పురుషుడికి పూర్వజన్మ సుకృతం బాగా లేకపోతే పరమ గయ్యాళి అయిన భార్య దొరుకుతుంది. ఇంకా వారి సంసారం అంతా నరకకూపంగానే ఉంటుంది. కాబట్టి పెళ్లి చేసుకోబోయే స్త్రీ ఈ లక్షణాలు కలిగి ఉన్నదో లేదో తెలుసుకోవాలి. అటుపిమ్మటే ఆ స్త్రీని వివాహమాడుట శ్రేయస్కరము. ఇప్పుడు ఈ ఈ కథాకాలం నాటికి బాల్య వివాహాలే ఉండేవి. అమ్మాయిల్ని చిన్న చిన్న పిల్లల్నే పెళ్లి చేసేవాళ్ళు. 7, 8 ఏళ్ల పిల్ల, 8 ఏళ్ల లోపల పిల్లకు ఇవన్నీ ఉన్నాయో లేదో ఎట్లా తెలుస్తుంది? కొన్ని తెలుస్తాయి. పిల్లలు గద్దరిగా ఉన్నారా లేదా అది. పుణ్యవతి, శీలవతి అవన్నీ వయసొస్తే గానీ తెలియవు కదా! కొంచెం సమయం పడుతుంది. కానీ ఇతను ఈ లక్షణాలు మనకి ఇది ఎందుకు చెప్తున్నారు మహర్షి? ఈ కాలం మనకి అర్థం కావడం కోసం, మనకి తెలియటం కోసం అయ్యుండొచ్చు. తర్వాత తల్లిదండ్రులారా నేను నా అభిప్రాయం చెప్పాను. ఇక మీ ఇష్టము. పెద్దల మాటలను, జన్మనిచ్చిన తల్లిదండ్రుల మాటలను జవదాటేవాడిని కాను అని విప్రబాలుడు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చాడు. పుత్రుని మనోగతాన్ని గ్రహించిన తల్లిదండ్రులు ఎంతగానో సంతోషించారు. కౌత్సుడు వివాహానికి సన్నద్ధంగా ఉన్నాడు అని ఇప్పుడు ఒక పెళ్లి గురించి మాట్లాడంగానే అబ్బాయి ఇలా మాట్లాడాడు అనుకోండి, జాబ్ చేసే అమ్మాయి కావాలంటే పెళ్లికి రెడీగా ఉన్నట్టు. ఈ లక్షణాలన్నీ వింటే ఇతను వివాహ యోగ్యమైన వయసులో ఉన్నాడు, వివాహానికి సంసిద్ధతని వ్యక్తం చేస్తున్నాడు అని తల్లిదండ్రులు అర్థం చేసుకుని సంతోషించారు. కాబట్టి ఏం చెప్తున్నారు? వధువు మంచి కుటుంబానికి చెందిందై ఉండాలి, మంచి మర్యాదలు తెలిసిన విద్యావంతురాలై ఉండాలి, దేవబ్రాహ్మణులను పూజించున్నదిగాను దైవభక్తి తత్పరత కలిగి ఉండాలి. ఇవన్నీ విన్నాక వాళ్ళు చాలా సంతోషించి, నాయన నీ అభీష్టం నెరవేర్చుకోవడానికి ఆ భగవంతుని కూడా వేడుకుందాము, నువ్వు కూడా దైవ ప్రార్థన చేసుకో, మంచి భార్య రావాలని. మంచి భార్య వస్తే సంసారం, గృహస్థ జీవితం ఆనందంగా ఉంటుంది. దీని తర్వాత తీసుకోబోయే వర్ణాశ్రమ ధర్మాల్లో 4వ ధర్మం ఉంది కదా, అది కూడా చక్కగా నడుస్తుంది. లేకపోతే ముందే 4వ ఆశ్రమానికి ప్రవేశించాల్సి వస్తుంది. భార్యతో కనుక జీవితం బాగుందనుకోండి, గృహస్థాశ్రమం చక్కగా వెళ్ళిపోతుందని చెప్పి నువ్వు కూడా భగవంతుని ప్రార్థించిన ఆయన, మేము భగవంతుని ప్రార్థించి ఇలాంటి పిల్ల కోసం వెతుకుతాము అని చెప్పి అమ్మా నాన్న పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. దీంతో 5వ రోజు పురాణం పూర్తయిందండి. రేపు ఉదయం 6వ రోజు పారాయణలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.